దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేతో చెప్పినప్పుడు దానితో పాటుగా కొన్ని ఉపకరణాలు కూడా కావాలని చెప్పాడు. వాటిలో ఒకటి ఇత్తడి గంగాళం, దానికి సంబంధించిన పీట. ఈ విషయం మోషే ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గర సేవ చేయడానికి కొందరు మహిళలు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ వార్త విని ఆ ఇత్తడి గంగాళానికి తగిన ఇత్తడిని తామే ఇవ్వాలని అనుకున్నారు. అయితే వారి దగ్గర తగినంత ఇత్తడి లేనందున ఆ స్త్రీలు అనుదినము వాడే ఇత్తడి అద్దాలను మోషేకి ఇవ్వాలనుకున్నారు. ఆ రోజుల్లో ఇత్తడి రేకులను బాగా పాలిష్ చేసి దానిలోనే తమ ప్రతిబింబాలను చూసుకునేవారు. వాటినే తమ అద్దములుగా వాడేవారు. అయితే ఆ మహిళలు తమ అనుదినము ఉపయోగించేటువంటి అద్దములు మోషేకి ఇవ్వగా మోషే వాటిని కరిగించి ఒక ఇత్తడి గంగాళం చేయించి దేవుని మందిర ప్రాంగణంలో పెట్టాడు. స్త్రీలకు అద్దం అంటే చాలా ఇష్టం. అయినా ఆనాటి ఇశ్రాయేలీ మహిళలు తమ ప్రతిబింబాన్ని, అద్దాన్ని చూసుకోవడం తర్వాత సంగతి, ముందు దేవునికి ఇద్దామని తమ అద్దాలను త్యాగం చేశారు.